నాన్ వేసినాగాడు ఇప్పటి వరకు ఎన్ని పెద్ద లంగా పనులు చేసినా కూడా మన అందరం ఊరుకున్నాం. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు శివాజీ గారు చెప్పిన మాటల్లో తప్పే ఉందని అసలు నా కొడుకు వీళ్ళందరినీ పెద్ద పెద్ద మహాజ్ఞానులనే ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు, ఎట్లా పడితే అట్లా వల్గర్గా మాట్లాడిండు. నా కొడుకు ఇంకొకసారి ఎప్పుడైనా ఇండియాలో అడుగుపెట్టిన మొదటి క్షణం నా కొడుకు బాడీ పైకి లేవకపోతే మేము హిందూ సాంప్రదాయంలోనే పుట్టలేదురా నా కొడక. నువ్వు ఇండియా రా, నీ గుద్ద పగలు తెంగకపోతే చూడు. నువ్వు బయట దేశాలకు పోయి ఎట్లా పడితే అట్లా ఆడవాళ్ళతో అసభ్యకరమైన వీడియోలు చేసి వ్యూస్ తెచ్చుకొని రీచ్ తెచ్చుకొని డబ్బులు సంపాదించటంలో ఉండదురా మగతనం. నీ గుద్దలో దమ్ముంటే ఇండియాలో అడిగిపెట్టి చూడరా. నీ గుద్దంతా పగలు తెంగకపోతే అడుగు. మామ ఒకటే చెప్తున్నా, ఈ నాన్ వేసినాగాడిది యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు మన తెలుగు వాళ్ళు, మన తెలుగు సాంప్రదాయాలు మొత్తం అందరూ అన్ఫాలో చేసి దంగండి. వాడి వీడియోలు అసలు చూడొద్దు. నా కొడుకు అడక్క దెంగాల. మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు, మొత్తం అన్ఫాలో చేయండి. వీడియోలు అసలు చూడొద్దు. వాడి ఏ వీడియో వచ్చినా స్కిప్ చేసి పడేయండి. నా కొడుకు రోడ్లు అమ్మటి అడుక్కునే పరిస్థితి వచ్చింది. నా కొడుకు మొత్తం మడ్డ గుడిచిపోతారు. నేను చెబుతున్నాగా, వాడిని అన్ఫాలో చేసి పడేయండి. వాడి వీడియోలు అసలు చూడొద్దు. నా కొడుకు ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు మన వాళ్ళని. చూసుకో నా కొడక అన్వేషణ, ఇంకొకసారి నువ్వు ఇండియాలో అడుగుపెట్టు. నువ్వు ఇండియాలో అడుగు పెట్టకుండా బయట దేశాల్లోనే అడక్క తెంగెత్తారా మేము. చూసుకో.